నమస్తే వెల్కమ్ టు సిటీ న్యూస్. ఎర్రగొండపాలెం నియోజకవర్గంలోని గంటవానిపల్లికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేరుకున్నారు. పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి వెలిగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ లైనింగ్ పనులను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు పనుల పురోగతి మరియు వివరాలను అక్కడి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మార్కాపురం జిల్లాలో పర్యటిస్తున్నారు. దోర్నాల మండలం గంటవానిపల్లిలో వెలిగొండ ప్రాజెక్టు పనుల పురోగతిని పరిశీలించారు. అనంతరం ప్రాజెక్టు నిర్వాసితులు రైతులతో భేటీ అయ్యారు. నిర్వాసితులకు 300 కోట్ల పరిహారాన్ని అందజేశారు. తద్వారా 2351 నిర్వాసిత కుటుంబాలకు లబ్ధి కలిగింది. గత ప్రభుత్వంలో కేవలం 96 కుటుంబాలకే పరిహారం అందజేశారు. పనులు నత్తనడకం సాగాయి. కూటమి ప్రభుత్వం వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేయాలన్న లక్ష్యంతో శరవేగంగా పనులు పూర్తి చేస్తుంది. 24 నెలల్లోనే పరిహారం పునరావాస పనులకు 903 కోట్ల అదనపు నిధులు విడుదల చేసింది. మొత్తంగా 759 కోట్ల రూపాయల మేర పనులు పూర్తి చేసింది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు లబ్ధిదారులతో ముఖాముఖి మాట్లాడారు. మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాలకు కీలకమైన వెలిగొండ ప్రాజెక్టు పూర్తయితే 4,47,000 ఎకరాలకు సాగునీరు, 4 జిల్లాల్లోని 30 మండలాల్లో 15,25,000 మందికి తాగునీటి కష్టాలు తీరుతాయి. నేను మొదటి నుంచి అభివృద్ధి జరగాలి. అభివృద్ధి జరిగేటప్పుడు దానికి కొంతమంది ముందుకొచ్చి భూములు ఒక విధంగా చెప్పాలంటే త్యాగం చేస్తున్నారు. తరతరాలుగా మీరు ఇక్కడున్నారు. మీ పెద్దవాళ్ళు, మీ పూర్వీకులు ఇక్కడనే పుట్టారు, ఇక్కడనే పెరిగారు. తర్వాత మీరు వచ్చారు. అందరూ కూడా ఈ భూతల్లిని ఆధారంగా చేసుకుని మీ కార్యక్రమాలు చేస్తున్నారు. అయితే ఇక్కడ మనందరం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఒక చరిత్ర మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మీ భవిష్యత్తే కాకుండా 3 జిల్లాలు, ఒకప్పుడు 3 ఇప్పుడు 4 జిల్లాలు, ప్రకాశం జిల్లాతో కలుపుకుంటే 4 జిల్లాల యొక్క తలరాతను మార్చే ప్రాజెక్టు ఈ వెలుగొండ ప్రాజెక్టు. అయితే ఒక్కసారి మనం ఆలోచించుకుంటే గతాన్ని ఇప్పటికి కూడా ఈ ప్రాంతంలో నీరన్నీ పాతాళానికి వెళ్ళిపోయినాయి. మనం తాగే నీళ్లన్నీ ఫ్లోరైడ్ నీళ్లు తాగుతున్నాం. దానివల్ల చాలా మందికి ఆరోగ్య సమస్యలు. దేవుడు సక్రమంగా పుట్టించినా మనకు మాత్రం అనేక సమస్యలు వచ్చాయి, వస్తున్నాయి కూడా. ఇంకొక పక్క కరువు. అనేక సందర్భాల్లో మార్కాపూర్ ప్రాంతం అంటే ఇది ఒక కరువు ప్రాంతం, అన్ని విధాల ఇబ్బంది పడే ప్రాంతం వచ్చింది. ఈరోజు ఒక్కోసారి చరిత్ర, అప్పుడప్పుడు కొంతమంది యుగ పురుషులు పుడతారు. ఒకప్పుడు కృష్ణా నదీ జలాలు ఈ ప్రాంతాలకు వస్తాయని ఎవరు కలగూడగనలేదు. అలాంటి సమయంలో నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారిగా ఆలోచించాడు. 5 ఏళ్లలోపు చిన్నారుల ఆరోగ్యకరమైన భవిష్యత్ కోసం పోలియో మహమ్మారి నుంచి వారికి పూర్తి రక్షణ కల్పించడం కోసం ఈ ఆదివారం ప్రతి ఒక్కరూ తమ పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలని జిల్లా కలెక్టర్ లక్ష్మీషా కోరారు. జిల్లాలో మొత్తం 997 పోలియో కేంద్రాలను ఏర్పాటు చేశామని, ఆదివారం ఉదయం 6 గంటల నుంచి ఈ కేంద్రాల్లో చుక్కల మందు వేయడం జరుగుతుందని తెలిపారు. సమాజాన్ని పోలియో రహితంగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. జూన్ 28 ఆదివారం నాడు నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమంపై ప్రజల అవగాహన కల్పించేందుకు వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో పాత ప్రభుత్వ ఆసుపత్రి నుండి అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 5 ఏళ్లలోపు చిన్నారులో ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం పోలియో మహమ్మారి నుండి వారికి పూర్తి రక్షణ కల్పించడం కోసం ఈ ఆదివారం ప్రతి ఒక్కరూ తమ పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలని ఆయన పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమం కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ వెల్లడించారు. జిల్లాలో మొత్తం 997 పోలియో కేంద్రాలను ఏర్పాటు చేశామని, ఆదివారం ఉదయం 6 గంటల నుండి ఈ కేంద్రాల్లో చుక్కల మందు వేయడం జరుగుతోందని తెలిపారు. ఈ బృహత్తర కార్యక్రమం కోసం దాదాపు 4,500 మంది వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందిని ఫీల్డ్ లో నియమించినట్లు పేర్కొన్నారు. చిన్నపిల్లలతో ప్రయాణాలు చేస్తున్న వారు, స్థానికులు మరియు వెలుపలి ప్రాంతాల నుండి వచ్చేవారు సైతం తమ 5 ఏళ్లలోపు చిన్నారులకు తప్పనిసరిగా 2 చుక్కల పోలియో మందు వేయించాలని కలెక్టర్ కోరారు. సమీపంలోని అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ ఆసుపత్రులు లేదా పోలియో బూత్లకు వెళ్లి పిల్లల భవిష్యత్తును సురక్షితం చేయాలని, సమాజాన్ని పోలియో రహితంగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. భానువారం ప్రతి ఒక్కరూ చిన్నపిల్లలకి పోలియో డ్రాప్స్ వేయించాలని
వేయించడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరుతూ ఈరోజు శనివారమే అవేర్నెస్ క్యాంపు చేపడుతున్నాము ఎన్టీఆర్ జిల్లాలో. రాష్ట్ర వ్యాప్తంగా అలాగే దేశవ్యాప్తంగా పోలియో చుక్కల్ని వచ్చే భానువారం 28వ తారీఖు పిల్లలకి 5 సంవత్సరాల లోపల ఉన్న పిల్లలకి ప్రతి ఒక్కరికి పోలియో చుక్కలు వేయించండి. దీని ద్వారా వాళ్ళు భవిష్యత్తు బాగుంటుంది, వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది. కాబట్టి ఈ విషయంలో ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి. ఎన్టీఆర్ జిల్లాలో ఇప్పటికే చూసుకుంటే 997 సెంటర్లో కేంద్రాలలో రేపు ఉదయం మార్నింగ్ 6 గంటల నుంచే పోలియో చుక్కలు వేయడం జరుగుతుంది. దాదాపుగా 4500 మంది సిబ్బందిని ఫీల్డ్లో నియమించడం జరిగింది. అర్బన్, రూరల్ ఏరియాలో, అలాగే బస్ స్టాండ్స్, రైల్వే స్టేషన్, అన్ని పిహెచ్సిస్, ఆల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ప్రతి దగ్గర, అలాగైతే పబ్లిక్ కూడా గ్యాదరింగ్ ఏరియా ఎక్కడ ఉంటుందో అక్కడంతా కూడా పోలియో చుక్కలు వేయడానికి సిబ్బంది సిద్ధంగా ఉంటారు. దయచేసి చిన్నపిల్లల్ని తీసుకుని ట్రావెల్ చేస్తున్న వాళ్ళు, అలాగే బయట నుంచి వస్తున్న వాళ్ళు, ఈవెన్ ఇక్కడ వాళ్ళైనా బయట వాళ్ళైనా కూడా పోలియో చుక్కలు వేయడానికి వచ్చినప్పుడు ఆ పోలియో చుక్కల్ని చిన్నపిల్లలకి వేసేలాగా ప్రతి ఒక్కరు సహకరించడానికి కోరుకుంటూ పోలియో చుక్కల్ని ప్రతి ఒక్కరికి వేయిస్తూ సమాజాన్ని ఆరోగ్యవంతంగా అలాగే పిల్లల భవిష్యత్తుని బ్రైట్గా చేయడానికి ప్రతి ఒక్కరు సహకరించాలని కోరుతున్నాను. వైఎస్ఆర్సీపీ నేతల అమరావతి పర్యటనలో ఉద్రిక్తత చెలరేగింది. ఉండవల్లిలో రాజధాని రైతులు వైఎస్ఆర్సీపీ నేతలను అడ్డుకున్నారు. రైతులను తోసుకుంటూ ముందుకు వెళ్లేందుకు వైఎస్ఆర్సీపీ నేతలు ప్రయత్నించారు. ఈ క్రమంలో రాజధాని రైతులు వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. వైఎస్ఆర్సీపీ నేతలు గో బ్యాక్ అంటూ పెనుమాక, కృష్ణాయపాలెంలో రైతుల ర్యాలీ చేపట్టారు. రాజధాని రైతులు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. వైఎస్ఆర్సీపీ నేతలను వెనక్కి తరిమి కొట్టారు. ఈ క్రమంలో కానిస్టేబుల్కు గాయాలవ్వగా ఆసుపత్రికి తరలించారు. తుళ్లూరు డీఎస్పీ పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. తిరుపతి లడ్డూపై స్పందించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అయోధ్య రామాలయ నిధుల దుర్వినియోగంపై ఎందుకు మౌనంగా ఉన్నారని సిపిఐ జాతీయ నేత రామకృష్ణ ప్రశ్నించారు. ఇది భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయమని పేర్కొంటూ అయోధ్య అంశంపై ఇద్దరు వెంటనే స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్డీఏలో భాగస్వాములు కాబట్టే కేంద్ర, యూపీ ప్రభుత్వాల వైఫల్యాలపై వారు నోరు మెదపడం లేదని రామకృష్ణ ఆరోపించారు. తిరుపతి లడ్డూ వ్యవహారంలో తీవ్ర స్థాయిలో స్పందించి సుదీర్ఘకాలం రాజకీయ చర్చకు దారితీసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇప్పుడు అయోధ్య రామాలయ నిధుల దుర్వినియోగంపై ఎందుకు మౌనంగా ఉన్నారని సిపిఐ జాతీయ నేత రామకృష్ణ ప్రశ్నించారు. తిరుపతి లడ్డూ కల్తీ జరిగిందంటూ భక్తుల మనోభావాల పేరుతో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి నెలల తరబడి ప్రచారాలు చేశారని, పవన్ కళ్యాణ్ అయితే ఏకంగా తిరుమలకు పాదయాత్ర కూడా చేశారని రామకృష్ణ గుర్తు చేశారు. మరి ఇప్పుడు అయోధ్యలో 100 కోట్ల రూపాయలు రాముని భక్తుల విరాళాలను దుర్వినియోగం చేశారని యూపీ ప్రభుత్వం కూడా కేసు నమోదు చేసి 8 మందిని అరెస్ట్ చేసిందని ఆయన పేర్కొన్నారు. ఇంత జరుగుతున్నా వీరు ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. తిరుమల వెంకటేశ్వర స్వామి భక్తులు ఒక రకమైతే అయోధ్య రాముని భక్తులు మరొక రకమా అని రామకృష్ణ నిలదీశారు. తాను సనాతన ధర్మం కోసం పనిచేస్తున్నానని చెప్పుకునే పవన్ కళ్యాణ్ అయోధ్య విషయంలో ఎందుకు మౌనం వహిస్తున్నారని ఆయన అడిగారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరూ ఎన్డీఏలో భాగస్వాములు కాబట్టి నరేంద్ర మోదీ, యోగి ఆదిత్యనాథ్ల పట్ల విధేయత చూపేందుకే ఈ విషయంలో స్పందించడం లేదని ఆయన ఆరోపించారు. లడ్డు విషయంలో పాదయాత్ర చేసినట్లే అయోధ్య విషయంలో భక్తుల మనోభావాల కోసం పవన్ కళ్యాణ్ పాదయాత్ర చేసి పాప పరిహారం చేసుకోవాలని డిమాండ్ చేశారు. లడ్డూలో కల్తీ జరిగిందని, తద్వారా భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయనే పేరుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు దాదాపు 3 మాసాల పాటు ఎక్కడ పోయినా దాని గురించే మాట్లాడారు. చివరికి క్యాబినెట్లో కూడా దాని గురించే మాట్లాడారు, పార్టీ మీటింగ్స్లో మాట్లాడారు, ప్రెస్ మీట్లో మాట్లాడారు. అంతేకాకుండా ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు అయితే ఆయన నేరుగా తిరుమల కొండకు పాదయాత్ర కూడా చేశాడు. ఓకే మేడం, అంత పెద్ద ఎత్తున అపవిత్రమైందని చెప్పి మీరు ప్రచారం చేసి తర్వాత మీరు ఏం చేశారు అది ప్రజలకు వదిలిపెడదాం. మరి ఇవాళ అయోధ్యలో స్పష్టంగా ప్రజల మనోభావాలు, భక్తుల మనోభావాలు దెబ్బతీసే పద్ధతుల్లో అక్కడ ఉంటున్న వారు 100 కోట్ల రూపాయలని కూడా వారు దుర్వినియోగం చేస్తే, వారు సొంతానికి వాడుకుంటే, చివరికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కూడా వాళ్ళపైన కేసు పెట్టి 8 మందిని అరెస్ట్ చేస్తే, మరి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు భక్తుల మనోభావాల గురించి ఏం మాట్లాడడంలే.
అంటే తిరుపతి వెంకటేశ్వర స్వామి భక్తులు ఒక రకము, రాముడు భక్తులు ఇంకో రకమా అని నేను అడుగుతా ఉన్నాను. మరి అయోధ్య రాముని భక్తులు దేశమంతటా వారు విరాళాలు ఇస్తే ఆ విరాళాన్ని కూడా దోచుకుని తింటే, లూట్ చేస్తే మీరు కనీసం ఇంతవరకు ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వరు. మరి సనాతని కళ్యాణ్ గారేమో మరి ఆయన అసలే మాట్లాడడంలే. మరి దేశానికి చెప్తాడు, అన్ని రాష్ట్రాలకు పోవాలి, దేశమంతా జరుగుతుంది, మరి ప్రజల మనోభావాలు, సనాతనవాదము, అన్యాంబిగ్యూస్ ఇది అని చెప్పి నువ్వెందుకు మాట్లాడవు? కాబట్టి ఏమంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దీనిపైన మాట్లాడాలని డిమాండ్ చేస్తా ఉన్నా. అదేవిధంగా సనాతని కళ్యాణ్ గారు అమరావతి నుంచి అయోధ్యకు భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి ఆయన పాదయాత్ర చేయాలి. పాదయాత్ర చేసి ఈ పాప పరిహారం జరిగేటట్టు చేయాలి. నువ్వు లడ్డులో కల్తీ జరిగితే అంత చేసిన వాడివి, మరి ఇక్కడ 100 కోట్ల రూపాయలు దోచుకుంటే, స్వామి పేరు చెప్పుకొని ప్రజలతో డబ్బులు వసూలు చేసి దోచుకుంటే దానిపై నువ్వు మాట్లాడవు. దీన్ని తీవ్రంగా తప్పుపడతా ఉన్నాం, ఖండిస్తూ ఉన్నాం. వారిద్దరు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా స్పందించాలి. మీరు స్పందించకపోతే ఖచ్చితంగా నేను చెప్పగలను, మీరు ఎన్డీఏలో భాగస్వాములు కాబట్టి నరేంద్ర మోడీకి, ఆదిత్యనాథ్కి ఊడిగం చేయడానికి మీరు మాట్లాడడం లేదని చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి మీరు నిష్పక్షపాతంగా ఉంటే ఖచ్చితంగా దీనిపైన స్పందించాలని సిపిఐ తరఫున డిమాండ్ చేస్తారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర 2047గా మార్చే లక్ష్యంతో ప్రజల ఆరోగ్య రక్షణ కోసం సంజీవని ప్రాజెక్టును ప్రవేశపెట్టిందని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా 104 మొబైల్ మెడికల్ ల్యాబ్ వాహనాలు నేరుగా ఇళ్ల వద్దకే వచ్చి 42 నుంచి 75 రకాల ఉచిత పరీక్షలు చేస్తాయని, దీనివల్ల క్యాన్సర్, గుండె జబ్బులు, బీపీ, షుగర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులను ముందే గుర్తించవచ్చని ఆమె వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంజీవిని ప్రాజెక్టు గురించి వివరాలను గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి వెల్లడించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఆనందమయమైన, ఆరోగ్యకరమైన రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ధ్యేయంగా పనిచేస్తుందని ఆమె పేర్కొన్నారు. రానున్న రోజుల్లో రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర 2047గా మార్చే ప్రక్రియలో భాగంగా ఈ ప్రాజెక్టును తీసుకొచ్చినట్లు తెలిపారు. ప్రజలెవరూ అనారోగ్యంతో ఆర్థికంగా కుంగిపోకూడదనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ హెల్త్ పాలసీలను రూపొందించిందని, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ను సృష్టించడం కోసం దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఒక అద్భుతమైన సాధనంగా ఈ సంజీవిని ప్రాజెక్టును ముఖ్యమంత్రి ప్రవేశపెట్టారని ఆమె వివరించారు. రాబోయే తరాలకు ఒక అద్భుతమైన ఆంధ్రప్రదేశ్ను అందించాలనే గట్టి సంకల్పంతో ప్రభుత్వం అడుగులు వేస్తుందని, ఈ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలోని ప్రతి ఒక్క పౌరుడికి పూర్తి స్థాయి ఆరోగ్య భద్రత లభిస్తుంది ధీమా వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టులో భాగంగా ప్రతి ఒక్కరి ఇంటి వద్దకే 104 మొబైల్ మెడికల్ ల్యాబ్ వాహనాలు వస్తాయని, వీటి ద్వారా ప్రతి ఒక్కరికి ఏకంగా 42 నుండి 75 రకాల ఉచిత బ్లడ్ టెస్టులు, ఇతర పరీక్షలు నిర్వహిస్తారని ఎమ్మెల్యే తెలియజేశారు. ముఖ్యంగా ప్రాణాంతకమైన క్యాన్సర్, గుండె, రక్తనాళాల సమస్యలు, బీపీ, షుగర్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులను ముందే గుర్తించడం ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశమని తెలియజేశారు. రోగాలను మొదటి దశలోనే గుర్తించడం వల్ల కుటుంబాలపై పడే భారీ ఆర్థిక భారాన్ని నివారించవచ్చని, ఒకవేళ ఎవరికైనా సర్జరీ లేదా ఇతర పెద్ద వైద్య సాయం అవసరమైతే అక్కడికక్కడే గుర్తించి వారికి తగిన పరిష్కారాలు, ఉచిత వైద్య సేవలను ప్రభుత్వం అందిస్తోందని వెల్లడించారు. ఒక కుటుంబానికి ఆపదొస్తే ఆదుకోవడం అనేది మానవత్వం. అదే ఆదుకునే చెయ్యి ప్రభుత్వందైతే అది ఆ ప్రభుత్వం యొక్క బాధ్యత. మరి ఆపదే రాకుండా ఆ కుటుంబ సభ్యుల్ని చూసుకోవాలి, ఆపదంటూ రాకుండా తన రాష్ట్ర ప్రజలు ఉండాలి అని అనుకోవడం నిజంగా అది బాధ్యత, మానవత్వంకి మించిన ఒక గొప్ప పారదర్శకత, ఒక గొప్ప నిబద్ధత గల పరిపాలన అని చెప్పచ్చు. అలాంటి ఒక పరిపాలన అందించే నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఆలోచించిన విధానం మన ఆంధ్ర రాష్ట్రం రానున్న రోజుల్లో ఒక స్వర్ణ ఆంధ్రగా అవతరించాలి, ఈ భావితరానికి ఒక అద్భుతమైన ఆంధ్రప్రదేశ్ని అందించాలి అనే ఒక కృత నిశ్చయంతో ఆయన విధి విధానాలన్నీ కూడా రూపకల్పన చేస్తూ వస్తున్నారు. అందులో భాగంగానే ఆనందమయమైన ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి, మన యొక్క భావితర భవిష్యత్తుకి ఒక ఆనందమయమైన ఆంధ్ర రాష్ట్రాన్ని అందించాలి అని చెప్పి నిశ్చయించుకొని దాని కార్య సంకల్పంలో దాన్ని మనకి ఆనందమయమైన ఆంధ్రప్రదేశ్ సాధించే ఒక ప్రక్రియలో ముందుగా ఆరోగ్యం పట్ల, అదేవిధంగా ఆర్థికంగా ముందుకి ఎదగాలి అని చెప్పి ప్రతి ఒక్క పాలసీని రూపొందించడం జరుగుతుంది. అంటే హ్యాపీ ఆంధ్రప్రదేశ్ని సాధించడం కోసం హెల్దీ అండ్ వెల్దీ ఆంధ్రప్రదేశ్ని సృష్టించే ఒక ప్రయత్నం నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంగా ఆంధ్ర రాష్ట్రం ముందుకు వెళ్తున్న క్రమంలో
హ్యాపీ, హెల్దీ, వెల్దీ ఫ్యామిలీగా అవతరించాలి అని చెప్పి దృఢ సంకల్పాన్ని చేసుకున్నారు. ఈ క్రమంలోనే ముందుగా హెల్దీ ఫ్యామిలీగా, హెల్దీ ఆంధ్ర రాష్ట్రంగా మారాలి అనే ఒక సంకల్పంతో ఏ ఒక్కరూ కూడా అనారోగ్య పాలు అవ్వకూడదు, అనారోగ్య పాలు అయిన వాళ్ళకి గవర్నమెంట్ అత్యధికంగా చేయూతను అందించాలి అనే ఒక లక్ష్యంతో ఈరోజు ప్రతి ఒక్క పాలసీని కూడా రూపకల్పన చేస్తూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో పరారీలో ఉన్న సీఐ నాగరాజు స్నేహితుడు సురేష్ ను సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సాయి కృష్ణను లాకప్ డెత్ చేసిన తరువాత సీఐ నాగరాజుకి సురేష్ సహకరించినట్లు అధికారులు గుర్తించారు. పోలీసుల విధుల్లో సురేష్ జోక్యం, నాగరాజుతో ఉన్న సంబంధాలపై ఆరా తీస్తున్నారు. సాయి కృష్ణ లాకప్ డెత్ తర్వాత కుటుంబ సభ్యులతో సురేష్ రాయబారంపై సిట్ అధికారులు దృష్టి సారించారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ విచారణ జరుగుతోంది. పరారీలో ఉన్న సీఐ నాగరాజు స్నేహితుడు సురేష్ ను సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సాయి కృష్ణ లాకప్ డెత్ తర్వాత మృతదేహాన్ని మాయం చేసిన వ్యవహారంలో సురేష్ కీలకంగా ఉన్నారు. లాకప్ డెత్ తర్వాత జరిగిన పరిణామాలపై సురేష్ ను సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. సాయి కృష్ణను లాకప్ డెత్ చేసిన తర్వాత సీఐ నాగరాజ్ కి సురేష్ సహకరించినట్లు అధికారులు గుర్తించారు. పోలీసుల విధుల్లో సురేష్ జోక్యం, నాగరాజ్ తో ఉన్న సంబంధాలపై ఆరా తీస్తున్నారు. సాయి కృష్ణ లాకప్ డెత్ తర్వాత కుటుంబ సభ్యులతో సురేష్ రాయబారంపై సిట్ అధికారులు దృష్టి సారించారు. పరారీలో పోలీసు కోసం ఏర్పాటైన ప్రత్యేక బృందాలు హైదరాబాద్, బెంగళూరుకు వెళ్లాయి. ఇప్పటికే హెడ్ కానిస్టేబుల్ అశోక్, జంగం నాని ఇళ్లకు నోటీసులు ఇచ్చిన సిట్ అధికారులు విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేశారు. వారిద్దరి కోసం గాలింపు కొనసాగుతుంది. ఈ కేసులో మరికొందరి పాత్రపై సిట్ అధికారులు ఆరా తీస్తున్నారు. డీసీపీ కృష్ణకాంత్ పటేల్, టాస్క్ ఫోర్స్ ఏడీసీపీ లతాకుమారి, ఏసీపీ మానస్తో సిట్ వేర్వేరుగా మాట్లాడారు. సాయి కృష్ణ నేరాలపైన సిట్ అధికారులు దృష్టి సారించారు. కూటమి లక్ష్యం డ్రగ్స్ ఫ్రీ ఆంధ్ర అని ఏపీ మాదిగ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ ఉండవల్లి శ్రీదేవి స్పష్టం చేశారు. వైసీపీ హయాంలో డ్రగ్స్ తీసుకో బ్రో అనే నినాదంతో వినిపిస్తే కూటమి హయాంలో డ్రగ్స్ వద్దు బ్రో అనే నినాదం వినిపిస్తోందని అన్నారు. మత్తు మహమ్మారి నుంచి యువతను కాపాడేందుకు కూటమి ప్రభుత్వం పవిత్ర యుద్ధాన్ని ప్రారంభించిందని ఆమె పేర్కొన్నారు. కూటమి లక్ష్యం డ్రగ్స్ ఫ్రీ ఆంధ్ర అని ఏపీ మాదిగ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ ఉండవల్లి శ్రీదేవి అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. వైసీపీ హయాంలో డ్రగ్స్ తీసుకో బ్రో అనే నినాదం వినిపిస్తే కూటమి హయాంలో డ్రగ్స్ వద్దు బ్రో అనే నినాదం వినిపిస్తోందని అన్నారు. వైసీపీ హయాంలో వైసీపీ నేత పులిగం కొండారెడ్డి పాఠశాలలు, కాలేజీలను లక్ష్యంగా చేసుకుని డ్రగ్స్ అమ్మినా జగన్ సస్పెండ్ చేయకపోగా పెద్ద పదవులిచ్చి సన్మానించారని ఆరోపించారు. మత్తు మహమ్మారి నుంచి యువతను కాపాడుకునేందుకు కూటమి ప్రభుత్వం పవిత్ర యుద్ధాన్ని ప్రారంభించిందని అన్నారు. గంజాయి సాగు చేసే గిరిజనులను శిక్షించడం ప్రభుత్వ లక్ష్యం కాదని, అందుకే పరివర్తన అనే సంస్థ ద్వారా వారికి కౌన్సిలింగ్ ఇచ్చి ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లించేలా చర్యలు చేపట్టిందని అన్నారు. మత్తు నుంచి విముక్తి పొందాలనుకునే వారి కోసం రాష్ట్ర వ్యాప్తంగా 56 డి అడిక్షన్ సెంటర్లను ఏర్పాటు చేశారని తెలిపారు. ఈ వ్యసనం నుంచి బయటపడాలనుకున్న, గంజాయి విక్రయ సమాచారం తెలపాలనుకున్న 1972 టోల్ ఫ్రీ నంబర్కు కాల్ లేదా 8977781972 నెంబర్కు వాట్సాప్ చేయాలన్నారు. అంటే ఎప్పుడైతే ఈ డ్రగ్స్ అలవాటు చేస్తారో డెఫినెట్లీ ఇక వాళ్ళు ఆ డ్రగ్స్ యొక్క అడిక్షన్కి అసలు వాళ్ళు బయటకు రావటం చాలా కష్టం. అయితే దీనికి అంతటి ముఖ్య కారణం ఏంటంటే గత ప్రభుత్వంలో మీరు గమనిస్తే మనము డ్రగ్స్ తీసుకోవద్దు, డ్రగ్స్ వద్దు బ్రో అంటే వైసీపీ ప్రభుత్వం ఏమంది, డ్రగ్స్ తీసుకో బ్రో అంటూ వింత ప్రచారం చేశారు. మరి అది కూడా ఎవరితో చేశారంటే వైజాగ్ స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్, వైసీపీకి చెందిన వ్యక్తి పులిగం కొండారెడ్డి. ఆయన టార్గెటింగ్ అంటే ఏంటంటే ఒక ఇంజనీరింగ్ కాలేజెస్, స్కూల్స్ అండ్ డిఫరెంట్ సెక్టర్స్ అంటే ఉద్యోగస్తుల మీద టార్గెట్ చేసి ఈ డ్రగ్స్ని ఏ విధంగా అమ్మాడో మరి మీ అందరికీ తెలుసు. ఈ డ్రగ్స్ పార్టీ అంటే వాళ్ళ పార్టీలో పెద్ద పెద్ద నేతలు ఎక్కడైనా పార్టీ చేసుకుంటుంటే పార్టీకి సరఫరా చేసి వాళ్ళ ద్వారా పదవులు పొందటం, ఈ పదవి వచ్చింది ఆ డ్రగ్స్ ఆయన సప్లై చేయటం వల్ల. మరి ఈ డ్రగ్స్ సప్లై చేయటమే కాకుండా ఆయన అడ్డంగా సప్లై చేస్తున్నప్పుడు ఈగల్ టీంకి దొరకటం అనేది మీరు కూడా గమనించాలి. ఆ యొక్క ఈగల్ టీం దొరికిన ఈ పులిగం కొండారెడ్డిని జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడమ్మా, ఆయన నెత్తి మీద పెట్టుకొని కనీసం సస్పెండ్ కూడా చేయలేదు. అంటే డ్రగ్స్ తీసుకోండి, మీరంతా సర్వనాశనం అయిపోయింది, యువత యూఫోరిక్ వెళ్ళిపోయి రకరకాలైన హత్యలు, తర్వాత వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళందరే దొంగల పార్టీ, అంతేకాకుండా హత్యలు చేసిన పార్టీ.
కృష్ణా జిల్లా మచిలీపట్నంలో తక్కువ ధరకే బంగారం ఇప్పిస్తామని నమ్మించి కోటి రూపాయలు వసూలు చేసిన పెడసంగంటి రజనీ కుమారి అనే మహిళ ఆ డబ్బును తిరిగి అడిగిన జన్యావుల త్రినాథరావుపై తన భర్త మరికొందరితో కలిసి అర్ధరాత్రి కత్తితో దాడి చేయించింది. తీవ్ర గాయాల పాలైన త్రినాథరావు ప్రస్తుతం విజయవాడ ఆసుపత్రిలో అత్యవసర చికిత్స పొందుతూ ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. తనకు తన కుటుంబానికి రజనీ కుమారి వల్ల ప్రాణహాని ఉందని బాధితుడు సెల్ఫీ వీడియో ద్వారా ఆవేదన వ్యక్తం చేయగా చిలకలపూడి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. పెడసంగంటి రజనీ కుమారి అనే అమ్మాయికి సంవత్సరం క్రితం గోల్డ్ తక్కువ రేట్లో గోల్డ్ ఇప్పిస్తానని చెప్పి నాకు ఆశ చూపించింది. దాంతో నేను మా చెల్లెళ్ళది దగ్గర డబ్బులు, బయట నలుగురు దగ్గర తీసుకున్న డబ్బులు ఏదైనా కానీ ₹1 కోటి దగ్గరగా ఇచ్చా. అది సంవత్సరం బట్టి ఆ అమౌంట్ గురించి అడుగుతుంటే నానుస్తూ వస్తే ఇవాళ నా చెల్లెళ్ళ కాపురం పోయే టైంకి వచ్చిందని చెప్పి వాళ్ళందరినీ తీసుకుని ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళాం. వెళ్తే చెక్కులు నోట్లు ఇస్తానని చెప్పింది అని మాట్లాడి సాయంత్రం ఏంటో నీ సంగతి తెలుస్తానని చెప్పింది. నేను అది అంతగా పట్టించుకోలేదు. తీరా చూస్తే నేను ఇంట్లో ఉండగా, ఎవరు లేని టైంలో నేను ఒక్కడిని ఇంట్లో ఉండగా తన భర్త అయిన గోడవల్లి రాజశేఖర్తో రాజశేఖర్ వచ్చి నేనే రాజశేఖర్ని అని చెప్పి వెనకాల నుంచి 10 మంది పట్టుకొని నేను వాళ్ళు ఎదిరించే క్రమంలో నన్ను కత్తితో పొడిచేశారు. గట్టిగా 4 పోట్లు పొడిచారు. ఇప్పుడు నాకు కాళ్ళు పనిచేయని స్థితిలో ఉన్నా. నేను నాకే కాదు, నా కుటుంబ సభ్యులైన నా తమ్ముడికి, డాడీకి కూడా ప్రాణహాని ఉంది. వాళ్ళని కూడా బతకనివ్వము, నీకోసం 10 లక్షలైనా ఖర్చు పెడతానని బెదిరించింది మమ్మల్ని. దయించి ఆవిడ పెడన మార్కెట్ యార్డులో చేస్తుంది కాబట్టి కొరియర్ సింగ్ గారు నా యందు దయించి నాకు న్యాయం చేయవలసిందిగా మిగతా మీడియా మిత్రులందరికీ అందరికీ మనవి చేసుకుంటున్నాను. పెడసంగంటి రజనీ కుమారి, నా పరిస్థితికి కారణం పెడసంగంటి రజనీ కుమారి, తన భర్త అయిన గోడవల్లి రాజశేఖర్. చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా కృష్ణా గోదావరి డయాసిస్ 39వ కౌన్సిల్ ఎన్నికల నిర్వహణపై హైకోర్టు స్టే విధించిందని ఈ నెల 27న శనివారం జరగాల్సిన ఎన్నికలను 2 వారాల పాటు వాయిదా వేస్తూ న్యాయస్థానం అత్యవసర ఉత్తర్వులు జారీ చేసిందని సినాడ్ సభ్యులు బుద్దల ప్రభు జయచంద్ర, చిన్నం విజయభాస్కర్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం, గుంటూరు, ప్రకాశం, జగ్గయ్యపేట తదితర ప్రాంతాల నుంచి వచ్చే కౌన్సిల్ సభ్యులు ఎవరూ రేపటి సమావేశానికి రావద్దని విజ్ఞప్తి చేశారు. సిఎస్ఐ చర్చ్ సినాడ్ సభ్యులు బుద్దల ప్రభు జయచంద్ర, చిన్న విజయభాస్కర్ సంయుక్తంగా గాంధీనగర్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ బిషప్ జార్జ్ కొర్నేలస్, అడ్మినిస్ట్రేటివ్ కమిటీ సెక్రటరీ మినిస్టన్లు తమకు వ్యతిరేకంగా ఓటు వేస్తారన్న ఉద్దేశంతో అర్హులైన 42 మంది పాస్టర్లను ఓటర్ల జాబితా నుండి తొలగించారని, అదే సమయంలో సుమారు 200 మంది క్రైస్తవేతరులను, బిషప్ బంధువులను జాబితాలో చేర్చారని వారు న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లామన్నారు. డయాసిస్ లో కుటుంబ పాలన సాగిస్తూ చర్చ ఆస్తులను నిబంధనలకు విరుద్ధంగా లీజులకు ఇస్తున్నారని, భక్తులు సమర్పించిన నిధులను ఎన్నికల కోసం దుర్వినియోగం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హైకోర్టు స్టే ఇచ్చిన నేపథ్యంలో శ్రీకాకుళం, గుంటూరు, ప్రకాశం, జగ్గయ్యపేట తదితర ప్రాంతాల నుండి వచ్చే కౌన్సిల్ సభ్యులు ఎవరూ రేపటి సమావేశానికి రావద్దని విజ్ఞప్తి చేశారు. వ్యవస్థను ప్రక్షాళన చేయడమే తమ ఉద్దేశమని వారు స్పష్టం చేశారు. ఎందుకంటే సిఎస్ఐ కృష్ణా గోదావరి డయాసిస్ జరుగుతున్నటువంటి అక్రమాలని వెంటనే కూడా ఏంటంటే మనం నిలకడ చేయాలి, కట్టు చేయాలని చెప్పేసి ఒక ఉద్దేశంతో ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఇక జనాన్ని కానీ, చందాలని కానీ, ప్రాపర్టీని దోపిడీ చేస్తూ ఉన్నటువంటి వారు. అందుకని వాటన్నింటినీ కూడా రక్షించాలని చెప్పేసి మరి కంకణం కట్టుకొని మా మిత్రుడు అబ్రాం గారికి కానీ, భాస్కరరావు గారికి కానీ మేమందరం కూడా మరి ముందుండి మరి ఇవన్నీ కాపాడాలని చెప్పేసి మేము పోరాటం చేస్తూ ఉన్నటువంటి వాళ్ళు. ఏంటంటే రేపు ఉదయం 7 గంటలకి 39వ కౌన్సిల్ మీటింగ్ పెట్టాలని చెప్పేసి బిషప్ కొర్నేలియస్ గారు, జార్జ్ కొర్నేలియస్ గారు, కంటెంపూడి జార్జ్ కొర్నేలియస్ గారు, వాళ్ళ తమ్ముళ్ళు, వాళ్ళ కుటుంబం, కొంతమంది వాళ్ళ సపోర్టర్స్ వీళ్ళందరూ కూడా ఏంటంటే హైకోర్టులో స్టే ఉన్నా సరే యారగంటిగా ధిక్కరిస్తూ వాళ్ళు ఏంటంటే రేపు పెట్టేద్దాం, ఎవరేం చేస్తారో చూద్దామన్న ఉద్దేశం చేస్తున్నందుకు మేము ఈ ఉదయకాల సమయంలో వెళ్ళి హైకోర్టుకి వెళ్ళి మేము అర్జెంట్ హౌస్ మోషన్ మూవ్ చేసి దాని మీద స్టే తీసుకొచ్చినటువంటి వాళ్ళని. ఎందుకంటే ఇవన్నీ కూడా ఒకసారి తెలిసిన కౌన్సిల్ జరిగిందంటే ఇక వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళకి లీజులకి ఇచ్చేసి, ప్రాపర్టీస్ వీళ్ళకి లీజులకి ఇచ్చేసి, ఈవెన్ తంటేపూర్ రవికుమార్ అనేటువంటి వాడు బిషప్ యొక్క తమ్ముడు మొన్నటిదాకా సెక్రటరీ చేసినటువంటి వాడు. ఒక షాప్ సువార్త వాణి ప్రక్కనే ఒక షాప్ ఉంటే ఆ షాపుని కూడా అంటే వాళ్ళ కొడుక్కి
లండన్లో చదివినటువంటి బీటెక్ ఎంఎస్ చేసినటువంటి కొడుకు ఏంటంటే తిరిగి వస్తే ఆ కొడుకు టీ అమ్ముకోమని చెప్పేసి ఆ షాప్ ఇచ్చాడంటే ఏదో దౌర్భాగ్యం ఆలోచించుకోండి. ఇలాగే ఇవన్నీ కూడా ఏంటంటే అన్యాక్రాంతం చేసి ఎటువంటి రైటు లేదు, ఎటువంటి పర్మిషన్ లేదు. ప్రాపర్టీస్ కానీ ఏదైనా సరే పర్మిషన్ కావాలంటే మనకి ఏంటంటే హెడ్ ఆఫీస్ అయినటువంటి మెడ్రాస్ సినాడ్ చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా ట్రస్ట్ సొసైటీ హెడ్ ఆఫీస్ నుండి రావాలి, చెన్నై నుండి. కానీ అటువంటి ఏమీ లేకుండా వీళ్ళు ఇష్టం వచ్చినట్టు అన్యాక్రాంతం చేస్తూ ఉన్నటువంటి వారు ఒక్కసారి అది మరి లీజులకు ఇచ్చేసి అమ్మితే ఎవరికన్నా పర్మనెంట్గా కన్స్ట్రక్షన్ చెట్టుకుంటా ఇచ్చేసినా సరే ఇక తిరిగి వచ్చే ప్రసక్తి మాత్రము ఉండదన్నమాట. దాని నిమిత్తం మేము ఎంత బాధపడి మేము చేస్తూ ఉన్నాం. ఇప్పుడు అనేక చోట్ల కూడా కొన్ని ఎకరాల భూములు అనమాట, కొన్ని వందల ఖరీదు గల ప్రాపర్టీస్ అన్నీ కూడా ఏంటంటే అన్యాక్రాంతం చేసినటువంటి వారు. మేము చూస్తా ఊరుకోలేక ఏంటంటే మేము వీళ్ళ మీద ఏంటంటే న్యాయం కొరకు పోరాడుతూ ఉన్నటువంటి వారు. తన పొలాన్ని కబ్జా చేసిన వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అన్నమయ్య జిల్లా పందిళ్లపల్లి గ్రామానికి చెందిన బాధితుడు కొమ్మన్న గంగాధర్ విజ్ఞప్తి చేశారు. శుక్రవారం ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2022లో తమ గ్రామానికి చెందిన వైకాపా నాయకుడు రాజేంద్ర రెడ్డి తన భూమిని కబ్జా చేశారని, దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి ఫిర్యాదు చేయగా తిరిగి ఇప్పించారని గుర్తు చేశారు. ఇప్పుడు రాజేంద్ర రెడ్డి తేదేపాల్లో చేరి మళ్లీ తన పొలాన్ని కబ్జా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై స్థానిక ప్రజా ప్రతినిధులను కలిస్తే రాజేంద్ర రెడ్డికే పొలం అప్పగించాలని చెప్తున్నారని, తన భార్య పిల్లలపై కూడా దాడి చేశారని ఆరోపించారు. తెల్ల కాగితాలపై సంతకాలు పెట్టించుకోవడమే కాకుండా తనపై రౌడీ షీట్ తెరిచారని, చిత్రహింసలకు గురి చేస్తున్నారని వాపోయారు. ప్రభుత్వం స్పందించకపోతే కుటుంబ సభ్యులతో కలిసి ఆత్మహత్య చేసుకోవడమే శరణ్యమని స్పష్టం చేశారు. అత్యాధునిక వ్యవసాయ యంత్రాలు అందుబాటులోకి రావడం ద్వారానే రైతులు మంచి దిగుబడులు సాధిస్తారని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. రైతుల ఆకాంక్షకు అనుగుణంగా లోవెల్ కంపెనీ RG 108+ AC క్యాబిన్ మార్పిడి యంత్రం రూపొందించడం అభినందనీయమని కొనియాడారు. AC క్యాబిన్తో కూడిన ఈ సరికొత్త మార్పిడి యంత్రం రైతులకు మెరుగైన సేవలు అందిస్తుందని భరోసా ఇచ్చారు. అత్యాధునిక వ్యవసాయ యంత్రాలు అందుబాటులోకి రావడం ద్వారానే రైతులు మంచి దిగుబడులు సాధిస్తారని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. కంకిపాడులోని ఒక హోటల్లో లోవల్ కంపెనీ నూతనంగా రూపొందించిన RG 108+ AC క్యాబిన్ నూర్పిడి యంత్రాన్ని పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్, పామూరు ఎమ్మెల్యే వర్లకుమార్ రాజా, లోవల్ కంపెనీ MD ప్రవీణ్ సుంకర, డిజిటల్ మార్కెటింగ్ హెడ్ భవన్ వల్లభనేలతో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర సదరు యంత్రాన్ని స్వయంగా నడిపి ప్రారంభించడమే కాకుండా కంపెనీ ప్రదర్శించిన ఇతర వ్యవసాయ యంత్రాలను కూడా ఎమ్మెల్యేలతో కలిసి పరిశీలించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ వ్యవసాయ రంగం మరింత వృద్ధి చెందాలంటే ఇలాంటి అత్యాధునిక యంత్రాలు రైతులకు అందుబాటులోకి రావాలని, రైతుల ఆకాంక్షకు అనుగుణంగా లోవల్ కంపెనీ వీటిని రూపొందించడం అభినందనీయమని కొనియాడారు. AC క్యాబిన్తో కూడిన ఈ సరికొత్త నూర్పిడి యంత్రం రైతులకు మెరుగైన సేవలు అందిస్తోందని భరోసా ఇచ్చారు. పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మాట్లాడుతూ రైతులకు అవసరమైన యంత్రాలు తయారు చేయడంలో లోవల్ కంపెనీ ఎప్పుడూ ముందుంటుందని, వీటి ద్వారా రైతులు ఎక్కువ దిగుబడులు సాధించవచ్చని తెలిపారు. తమ కంపెనీ యంత్రాలపై రైతులకు ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ఎప్పటికప్పుడు అత్యాధునిక సాంకేతికతతో ఈ RG 108+ వంటి పరికరాలను మార్కెట్లోకి తెస్తున్నామని కంపెనీ ప్రతినిధులు ఈ సందర్భంగా వివరించారు. రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకునే వాళ్ళం. వ్యవసాయ రంగంలో చాలా వినూత్నమైనటువంటి మార్పులు చాలా తరాలుగా మనం చూస్తాం. ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఫాస్ట్ యుగంలో పంట పండిన వెంటనే పంటని హార్వెస్టింగ్ చేయడానికి హార్వెస్టర్స్ వచ్చినాయి. ఈ హార్వెస్టర్స్లో మరి లోవెల్ ఇంటెలిజెంట్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ చైనా సంస్థ వాళ్ళు దాదాపు 2003వ సంవత్సరం నుంచి, అంటే దాదాపు 60 సంవత్సరాలుగా గ్రూప్కి చాలా అనుభవం ఉంది. 2003వ సంవత్సరం నుంచి ఈ లోవెల్ ఎక్విప్మెంట్ని వాళ్ళు, అగ్రికల్చర్ ఎక్విప్మెంట్ని వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉన్నారు. అలాగే శ్రీరామ్ ఫార్మ్ ఎక్విప్మెంట్స్ అధినేత ప్రవీణ్ గారు దాదాపు 2020వ సంవత్సరం నుంచి సౌత్ ఇండియా మొత్తం కూడా ఈ మార్కెటింగ్ చేస్తూ ఉన్నారు. ఈ వేలాది మిషన్స్ అన్నీ కూడా వాళ్ళు అందించడం కూడా జరిగింది. చాలా ఫార్మర్స్లో కానీ ఒక మంచి గుర్తింపు తీసుకురావడం కూడా జరిగింది. మరి ఈరోజు ఒక అడ్వాన్స్డ్ మిషన్ని లాంచ్ చేయడం జరిగింది. ఈరోజు గ్లోబల్ వారి కొత్త ప్రోడక్ట్ లాంచింగ్కి మంత్రివర్యులు రవీంద్ర గారు, అలాగే పామరు శాసనసభ్యులు
రాజా గారు, అలాగే ఈ సౌత్ ఇండియన్ డీలర్ ప్రవీణ్ గారు, అలాగే ఈ యొక్క కంపెనీ వారు అందరూ కూడా ఇక్కడికి విచ్చేసి ఉన్నారు. వ్యవసాయం యాంత్రీకరణ అనేది చేయకపోతే మాన్యువల్గా చేయడానికి చాలా రైతులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాతావరణ పరిస్థితుల్లో వెంటనే హార్వెస్ట్ చేయకపోతే పూర్తిగా నష్టపోతామని చెప్పేసి ఈ యొక్క పంట చేతికి వచ్చే సమయంలో ఒకేసారి ఒత్తిడి ఉండటం మేము చూసాం చాలాసార్లు. ఈరోజు కొత్త ప్రోడక్ట్ లాంచ్ చేస్తూ ఉన్నారు. ఆపరేటర్కి కంఫర్ట్, అలాగే హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఆ డస్ట్ నుంచి కాపాడుకోవడానికి కూడా ఈ యొక్క ఏసీ క్యాబిన్ ఉపయోగపడతాం. అలాగే ఎక్కువ సమయం పనిచేయడానికి ఆపరేటర్కి కంఫర్ట్గా పనిచేయడానికి కూడా ఈ కొత్త ప్రోడక్ట్ లాంచ్ చేయడం అనేది రైతాంగానికి చాలా ఉపయోగపడేది. ఈ సందర్భంగా మరి కంపెనీ వారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, ఇది పూర్తిగా రైతాంగానికి ఉపయోగపడే ప్రోడక్ట్ కాబట్టి తప్పకుండా విజయవంతం అవుతుందని వారికి మా యొక్క అభినందనలు కూడా తెలియజేస్తాం. ఈ లొవెల్ సౌత్ ఇండియా డిస్ట్రిబ్యూటర్స్ వారి తరఫున లొవెల్ ఓవర్సీస్ టీమ్ మిస్టర్ సన్ CEO ఫర్ ఎంటైర్ గ్లోబ్ ఆఫ్ లొవెల్ అగ్రికల్చర్ మిషనరీ అండ్ మిస్టర్ చుక్షి లొవెల్ ఓవర్సీస్ మార్కెటింగ్ జనరల్ మేనేజర్ అండ్ లొవెల్ ఇండియా కంట్రీ హెడర్ మిస్టర్ శుక్లా గారు అందరూ వచ్చి ఈ 2026 డీలర్స్ మీట్ ఇక్కడ మన కృష్ణా జిల్లాలో కుంటుపాడులో చేసుకోవడం జరుగుతుంది. దీనికి ఏసీ క్యాబిన్ అనే మోడల్ లాంచ్ చేయడం ద్వారా మన మంత్రివర్యులు కులరవీంద్ర గారిని, శాసనసభ్యులు గోడే ప్రసాద్ గారిని, అలాగే మన పామర్ శాసనసభ్యులు వర్ల కుమారరాజు గారిని ఇన్వైట్ చేశాం. అందరూ ఇక్కడికి రావడం జరిగింది. అందరికీ నా ధన్యవాదాలు సార్. In fact, as the largest manufacturer for the agricultural machinery, we keep innovation and keep our commitment to farmers worldwide. But I think here we closely with our partner, Mr. Praveen and Sri Ram Farm Equipment. We are trying to keep deliver new functions. With the new cabin model, we can have it possible to give the farmers more comfortable driving experience to release their hardness in the, very hot season in picking up our food. RG108+ CR AC క్యాబిన్ అనేది లాంచ్ చేసాము. మనకి ఇంతకు ముందు నార్మల్ క్యాబిన్ అనేది ఉండేది, అంటే డే క్యాబిన్ అనేవాళ్ళం. సో దాంట్లో ఏసీ ఉండేది కాదు. చాలామంది ఆపరేటర్స్ కానీ ఓనర్స్ కానీ ఏసీ క్యాబిన్ కావాలి, ఈ యొక్క టెంపరేచర్కి వీటికి మేము తట్టుకోలేకపోతున్నాము అన్నదానికి మనం దీన్ని R&D చేసి డిజైన్ చేసి టెస్ట్ చేసి ఇవాళ లాంచ్ చేయడం జరిగింది. ఆల్రెడీ మార్కెట్లో కొన్ని ఉన్నా సరే మనం వాటికన్నా అత్యాధునిక టెక్నాలజీతో ఇప్పుడు ప్రస్తుత ఉన్న ఫీల్డ్ దీనికి మీట్ అవుతూ మనం దీన్ని లాంచ్ చేసామండి. దీంట్లో వచ్చేసరికి 100 HP రిలయబుల్ క్వాన్షా ఇంజిన్ వస్తుంది, 90 గేర్ బాక్స్ వస్తుంది, 55 cc HSP వస్తుంది కాన్సకి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.